మనము యెహోషువ గ్రంథమును ధ్యానిస్తా ఉన్నాం. యెహోషువ గ్రంథము గురించి ఆలోచించినటువంటి సంగతి దేవుని వాక్యమును బట్టి ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండంలో మనము ఆ స్వాస్థ్యం ఎలాంటిదో మనం చూస్తా ఉన్నాం. ఆ స్వాస్థ్యం యొక్క వివరణ ఎలాంటిదో చూస్తా ఉన్నాం కదా! ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ల్యాండ్, సిద్ధపరిచినటువంటి భూమి అది. సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యం అది. ఆ తర్వాత 8వ అధ్యాయంలో చూసాం. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ల్యాండ్. కనుక దేవుడు సకల విధమైనటువంటి మన జీవమునకు భక్తికి అవసరమైనటువంటి సమస్తము కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ప్రదేశం అది. అలాగే మూడోది చూసాము 11వ అధ్యాయంలో ఎలాంటిదంట, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ల్యాండ్. కనుక ప్రభు సంవత్సరం యొక్క ఆరంభం నుండి అంతం వరకు తన కనుదృష్టి దాని మీద ఉంచేటువంటి దేశం అది. కనుక ఇట్టి విధానములో ఈ దేశము జస్ట్ బయట నిలబడి దీని గురించి ఎరగడము, చదవడము ఇంత మాత్రమే కాదు గాని, దీంట్లో ఎట్లా ప్రవేశించాలనేటువంటిది కూడా మనకు మరి చెప్పబడింది. అది కూడా మనకు అనుగ్రహించబడింది. కనుక ఆ యొక్క సంగతులే మనకు ఆ యొక్క సంగతులే మనకు యెహోషువ గ్రంథంలో మనకు కనిపిస్తది. యెహోషువ గ్రంథంలో దాని వివరణే ఉంది. ఎలాగా దేశంలో ఎలాగుంది, ఆ దేశం ఎట్లా మనము ప్రవేశించాలి, దాని కొరకైనటువంటి సిద్ధపాటు ఎలాంటిది, అసలు ఈ దేశం అంటే ఏంటి? ఈ మాటలు నేను తిరిగి తిరిగి మీకు చెప్తుంటే మీరు విసుగు రావచ్చు గానీ ఇది ఎంతో అవసరం. ఎందుకంటే దీస్ ఆర్ కౌంటర్ ఇంట్యూటివ్. కౌంటర్ ఇంట్యూటివ్ అంటే సహజంగా మానవుడు మనము తెలిసేటువంటి విషయాలు, మాట్లాడుకునేటువంటి విషయాలు లేదా ఆలోచన విధానము మనకు చిన్ననాటి నుండి మనము ఈ మానవ వలయంలో నేర్చుకున్నటువంటి సంగతులు లాంటివి కావివి. కనుక ఈ పదజాలం, ఈ మాటలు, ఈ పదాలు అది కొన్నిసార్లు మనకు అర్థమైనట్టే ఉంటది. మళ్ళీ అర్థం కానట్టే ఉంటది. గనక తిరిగి తిరిగి మనం వీటిని నెమరు వేసుకోవడం ఎంతో అవసరం. ఆ ఉద్దేశమును బట్టే జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి ఈ భూమి అంటే ఏంటి? ఇది వాస్తవంగా ఒక ఛాయనే. పాత నిబంధనలో రాయబడినటువంటి ఇజ్రాయెల్ దేశము, ఆ వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, బ్యూలా దేశం, మంచి దేశం, మనోహర దేశము కదా! ఈ యొక్క సకల దేశములకు ఆభరణమైనటువంటి దేశం. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు మనకి ఇవ్వగోరుతున్నటువంటి ఆ సమృద్ధైనటువంటి అనుభవమే. ఆ సమృద్ధైనటువంటి జీవమే. ఆ విజయవంతమైనటువంటి అనుభవమే. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఐక్యపరచుకోబడ్డమే కదా! ఆ నిత్య జీవం యొక్క అనుభవంలో రావడమే. నిత్య జీవం అంటే చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతామనేటువంటిది నిత్య జీవం గాదు. అలాగంటే నరకంలో ఉన్నోళ్ళు కూడా బ్రతుకుతారు కదా! అట్లా గాదు. నిత్య జీవం అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి జీవము. ఏ జీవమైతే ఆదామవ్వలు కోల్పోయినారో, మరణంలోనికి వెళ్ళిపోయినారో, బ్రతుకుతూనే సజీవంగా ఉంటేనే మన్నుతో సమానమైపోయినారో, తిరిగి ఆ నిత్య జీవము కదా! యోహాను సువార్త 17:3 రాయబడినటువంటిదిగా అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్నును పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఎరగడమే నిత్య జీవము అన్నటువంటి ఆ నిత్య జీవం. ఆయన ఎరగడమే, ఆయన్ని కలిగి ఉండడమే, ఆయన సంపాదించుకోవడమే ఆ నిత్య జీవము. అదే ఆ భూమి. ఇదంతా కూడా కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తది. కాబట్టి మనము మన దిశ, మన 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 ఆలోచన దీన్ని నేను ఒక ఒక గిరలో పెట్టేస్తాను. ఒక గీత గీసి దీంట్లో నేను దీన్ని పెట్టేస్తానంటే ఇది కుదరనటువంటి సంగతి. ఈరోజు మనం చూస్తాం ఆ మాట గూడా. మనం కొన్నిసార్లు అనుకుంటాము, ఇది నాకిప్పుడు అర్థం అయిపోయింది అనుకుంటాం. ఏం అర్థం కాలేదు మనకు. మన చిన్నప్పటి నుంచి కూడా మనం పెద్దగా అయితున్నప్పుడు థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఏమనుకుంటాము, అరే! నాకిప్పుడు అంతా అర్థమైతుంది అనుకుంటాం. ఫోర్త్ క్లాస్‌కొచ్చిన తర్వాత అనిపిస్తది, అరే! ఇప్పుడు నాకంతా అర్థమైతుంది అని అనిపిస్తది. కదా! మళ్ళీ దాని తర్వాత ఫిఫ్త్‌కొచ్చేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు అనిపిస్తది, లేదు ఫోర్త్‌లో అంత అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైతుంది. ఇప్పుడు నేను పెద్దోడినయినాను అనిపిస్తది. అలాగే సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ప్రతిసారి మనకనిపిస్తది, గత సంవత్సరం నాకు అర్థం కాలేదు. లేదంటే గతించినటువంటి వయసులో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ క్రమము, ఆ యొక్క విధానము అది అది జీవితంలో కొనసాగుతది. భౌతిక జీవితంలోనే అది వాస్తవమైతే, ఆత్మీయ జీవితంలో ఇంకెంత వాస్తవం. పరసంబంధమైన విషయాల్లో ఇంకెంత వాస్తవము. బైబిల్ విషయాల్లో ఇంకెంత వాస్తవం. కనుక ఎక్కడో చోట నాకిది అర్థమైపోయింది. ఇంక నేను నోట్స్ రాసేసుకున్నాను. ఇది నాకు అర్థమైపోయింది. ఇంక ఇది ఇంతే అని చెప్పి దీన్ని ఒక గీత గీసి దీన్ని ఇట్లా కూర్చోబెట్టేస్తాను నేను అనుకోవడం అనేటువంటిది దానంత పెద్ద బుద్ధిహీనత ఏం లేదు. దాంట్లో ఎక్కడో కొంత గర్వం అనేటువంటిదుంది. అనంతమైనటువంటి దేవుడిని మనం బంధించగలుగుతున్నాము అనేటువంటి ఎక్కడో చోట ఒకలాంటి దుస్సాహసం ఉంది అందులో. కనుక మనం ఈ మాటలు మనము చెప్తున్నప్పుడు మనము ప్రార్థనతో ఎంతో భక్తి వినయంతో దేవుని దగ్గర ప్రభా నీ దర్శనం నాకు చూపించు. నాకు ఇది నేను గ్రహించగలట్టుగా సహాయం చేయి. నా మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా సహాయం చేయి. మరి ప్రత్యక్షతను మరి ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి ఆత్మను నాకు అనుగ్రహించు.
అని ప్రార్థన చేసుకుందాం మనం. అప్పుడు ఈ పదాలు, ఈ మాటలు, ఈ వాక్యాలు, వచనాలు, ఈ వివరణలు ఇవన్నీ కలిపి నీ హృదయంలోకి ప్రత్యక్షతగా, అది తేటగా, ఒక 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 విషయంగా అది తేటపడుతుంది నీకు. కనపడుతుంది నీకు. నువ్వు చెప్పగలగొచ్చు, చెప్పలేకపోవచ్చు, వివరించొచ్చు, వివరించలేకపోవచ్చు ఇతరులకు, అది వేరే సంగతి. కానీ నీ అంతటికి నీ కనీసము ఆ విషయం ఏంటో అనేటువంటిది అది మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా అంతకంతగా అది తేటపడుతది. కనుక ఈ భూమి ఏంటి? దేశం ఏంటి? ఇది ఏంటి అంటే ఇది యేసు ప్రభువా? ఇది యేసు ప్రభులో మన జీవమా? ఇది నేనా? ఇది నా జీవితమా? ఏంటి? అంతా గూడా అదే. మనలో మన మైండ్‌లో ఉంది ఇవన్నీ సెపరేట్ అని జెప్పి. నిజంగా మనలో ఉన్న జీవం అంటే ఏంటండి? అసలు మనలో ఉండాల్సిన జీవం ఏది జెప్పండి? ఆదామవ్వల్లో దేవుడు కోరినటువంటి జీవం ఏంటి జెప్పండి? తన జీవమే గదా! అవునా? తన జీవమే గదా! అందుకే గదా జీవవృక్ష ఫలము తెచ్చేటువంటి ఆ యొక్క వృక్షమును ఉంచాడు గాని మానవుడు ఏం కోరుకున్నాడు? లేదు నాకు అదొద్దు. నాకు చావు గావాలని జెప్పి ఏం కోరుకున్నాడంట? చావు సంబంధించినటువంటి పండు వృక్షమును ఆ యొక్క వృక్షాన్ని యొక్క పండు తింటూ వచ్చాడు. కదా! ఇది మానవ రీతి, మానవ విధానం. గనక మనము దేవుని నుంచి ఎప్పుడు గూడా ఇట్లా కట్టయ్యి బయట నిలబడి అప్పుడు దేవుడిని గమనించడానికి ప్రయత్నిస్తాం. అందుకే మనకు చాలా సార్లు ఈ సంగతులు అర్థం కాదు. మనకు అర్థం కాదు. ఇది నేను చేస్తున్నా, యేసుప్రభు చేస్తున్నాడు. ఇది నేను చేయాలా, యేసుప్రభు చేయాలా అని చెప్పి. ఇంత క్రితం కూడా మీకు చెప్పాను యోహాను సువార్తలో చక్కటి ఒక సందర్భంలో ఏమంటాడు? ఏంటంట? నన్ను నమ్మువాడు 14 అధ్యాయంలో ఉంటది కదా! ఏమంటాడు? ఈ సంగతులు చేస్తాడు. దీనికంటే గొప్ప వాటిని చేస్తాడంటాడు. మళ్ళీ కింది వచనంలో ఏమంటాడు? ఏమంటాడు? ఆ! మీరు నా పేరట ఏది అడిగినాను నేను చేస్తానంటాడు. నేను చేతునంటాడు. మరి ప్రభు చేస్తాడా? మనం చేస్తామా? జకర్యా గ్రంథం 4 అధ్యాయం మనందరికి ఇష్టమైనటువంటి మాట. ఏంటంట? శక్తి చేత గాదు, బలము చేత గాదు, నా ఆత్మ వలన అని చెప్తున్నాడు. కానీ అదే అధ్యాయం మనం కిందికి కొన్ని వచనాలు కిందకి చదివితే ఏముంటది? ఆ! ఆ యొక్క కొలనూలు, కొలనూలు అంటే కట్టేటప్పుడు యూజ్ చేస్తారు చూడండి మేస్త్రీలు కొలనూలు. అది ఎవరి చేతిలో ఉందంట? యెరుబాబెలు చేతిలో ఉందంట. అది చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆనందిస్తున్నాడంట. ఇప్పుడు దేవుని ఆత్మనా? లేకపోతే యెరుబాబెలు చేతులా అవి? ఏవి పని చేస్తున్నట్టు? 2 పని చేస్తున్నాయి. కానీ మనం ఎలాంటోళ్ళమంటే, మనం ఇట్లా పక్కన నిలబడి, బయటికి నిలబడి, అప్పుడు దీన్ని గమనించడానికి ట్రై చేస్తాము. ఇదంతా ఏం జరుగుతుంది? ఇది నేను చేస్తున్నా, దేవుడు చేస్తున్నాడా? ఇది దేవుడిని బయట నుంచి అనలైజ్ చేసే సంగతి గాదు. ఇది దేవుడిని వ్యక్తిగతంగా అనుభవించేటువంటి, కలిసి నడిచేటువంటి అనుభవము. గనక ఆ రీతిగా ఈ యొక్క దేశము దేవుడు మనకివ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమృద్ధమైనటువంటి దేశం మనకు. ఏముంది స్వాస్థ్యము ఈ దేశంలో? అంటే మనము కిందటి వారం చూస్తూ వచ్చాం. కనీసం 10 సంగతులున్నాయి కదా! ఏంటంట అన్‌సర్చబుల్ లిబర్టీ కదా! ఎంతో స్వేచ్ఛ ఉందంట. అన్‌సర్చబుల్ పవర్ ఎంతో శక్తి మన కొరకై అందుబాటులో ఉందంట. ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ ఉందంట. మూడో వచనం, మూడో సంగతి చూసాం కదా! ఆ తర్వాత మరి జ్ఞానమునకు మించేటువంటి సమాధానం అనేటువంటిది ఉందంట. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అలాగే మహిమ ఉందంట. మోషే జీవితంని ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనం చూసాం. ఎలాగా మహిమ అంతకంతకు అది పెరుగుతూ నేరుగా యేసు ప్రభు తన మహిమలో కనిపించినప్పుడు ఆయనతో పాటు మనము కూడా కనిపించేంత మహిమలోనికి వస్తామంట. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. అంత మాత్రమే కాదు ఏం చూసాము? విశ్వాసం ఎలాంటిదో కదా! ఆవగింజ విశ్వాసము, అల్పమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము. ఆ! మళ్ళీ ఏం చూసాం మనము? అగ్ని చేత పరీక్షించబడుతున్నటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసము కదా! ఇలాంటిది సమస్తమును ఏలుచున్నటువంటి విశ్వాసము, లోకమును జయించినటువంటి విశ్వాసము. ఇదంతా కూడా మనకు దేవుడు అందుబాటులో ఉంచాడు. ఇవన్నీ ఉత్త కట్టుకథలు లేకపోతే చెప్పుకునే మాటలు కాదు ఇవి. ఏదో బాగున్నాయన్న మనం ఇట్లా రాత్రిపూట నిద్ర ముందు కొంచెము మంచి ఏదో అంటారు కదా! ఏదో గప్పాలు పెట్టుకున్నట్లుగా కొన్ని మాటలు ఏదో అట్లాంటివి కాదు ఇవి. ఇది వాస్తవం. ఇది భక్తులు అనుభవించినారు. అయితే ఇది మనం అనుభవించట్లేదంటే మనం ఏడవాలా. మనం ప్రార్థన చేయాలా. మనం ఏడవాలా. ఓ ప్రభా! ఇది నాకు ఎట్లా ఇది నేను ఎట్లా సంపాదించుకోవాలి? ఇది నా సొంతం ఎట్లా అయితది ప్రభా? ఎట్లా ప్రభా అని చెప్పి ప్రార్థన చేయాలా. కదా! కోరుకోవాలి ఈ సంగతులను. ఇంకేముందంట అద్భుతమైనటువంటి కనికరము గురించి మనం చూస్తూ వచ్చాము. వాగ్దానాలు, అమూల్యమైనటువంటి వాగ్దానాలంట. అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు. ప్రెషస్ అండ్ మానిఫోల్డ్ అని రాయబడింది. ఆ తర్వాత స్వాస్థ్యము గురించి మనము కొంత చూసాము. ఇంకా కూడా వీటిని తర్వాత ప్రభు అనుమతించే కొద్ది చూద్దాము మనము సబ్జెక్ట్‌లోనికి ముందుకెళ్ళిపోవాలా. అది ఇలాంటి స్వాస్థ్యం ఉంది. ఇలాంటి దేశం ఉంది. ఈ దేశంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశంలోనికి మనం ప్రవేశించాలా. కదా! అయితే దీనికి కొన్ని నియమ సూత్రాలున్నాయి. అయితే వీటిని కూడా మనం కొంత చూస్తూ వచ్చాము ఇంత క్రితం గూడా. అయితే నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయడానికి చెప్తా ఉన్నా. మొదటి సంగతి ఏంటి చెప్పండి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లార్డ్స్ విక్టరీ అండ్ హిస్ వర్డ్.
మొదటి నియమము, మొదటి సూత్రం అనేటువంటిది ఏంటి? ఏంటంట, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయము, ఆయన వాక్యము, హిస్ విక్టరీ అండ్ హిస్ వర్డ్. ఆయన విజయము, ఆయన వాక్యము. ఆయన విజయం అనగా ఆయన అక్షరాల ఆయన మృతులలో నుండి లేచినటువంటి ఆ యొక్క విజయము కదా. ఆయన సమస్తమును జయించి మరణం అనేటువంటి ఆ చివరి శత్రువును కూడా జయించి తిరిగి లేచినటువంటి విజయము. ఇదే మన నీవు నేను ఏ సందేహంలో ఉన్నా, ఏ భయంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆ పరిస్థితిని మనము జయించడం అనేటువంటిది అది తర్వాత సంగతి. ప్రాముఖ్యమైన సంగతి కాదనట్లేదు నేను. అది తర్వాత సంగతి. మొదటిగా దాన్ని దేవుడు అనుమతించినటువంటి ఉద్దేశం, లేదంటే దేవుడు దాన్ని వాడుకోగలిగినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ పరిస్థితి గుండా వెళ్ళి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని గుర్తుపెడతామని చెప్పి. మళ్ళీ చెప్పనా? మనకు ఓటమి, మనకు సమస్యలు, మనకు అనేకమైనటువంటి పరిస్థితులు ఇవి ఎదుర్కోవడానికి గల కారణము ఏంటి అంటే, ఆ ఏంటి వీటన్నిటికి గల కారణం ఏంటి అంటే, ప్రభు వీటి ద్వారా మనం యేసు ప్రభు యొక్క విజయం మీద మన ధ్యాస వెళ్తదని చెప్పి. నీకు అర్థమైతా ఉందా? పరిస్థితులు ఉన్నాయి. నీ ఉద్యోగంలో పరిస్థితులు ఉండొచ్చు, ఆరోగ్యంలో పరిస్థితులు ఉండొచ్చు, కుటుంబంలో పరిస్థితులు ఉండొచ్చు, వ్యక్తిగతమైన పరిస్థితులు ఉండొచ్చు. నీకు వ్యక్తిగతమైనటువంటి ఏదైనా దేనితోనో నువ్వు పోరాడుతున్నావు. ఏదైనా అలవాటు కావచ్చు, లేదంటే ఒక మానసిక విధానం కావచ్చు, దాంతో నువ్వు పోరాడుతున్నావు. అవన్నీ యొక్క డిజైన్ ఏంటి చెప్పండి? వై ఆర్ దే అలౌడ్? వై ఆర్ దే ఆల్ డిజైన్డ్? ఆ రీతిగా అవి అవి చక్కపరచబడ్డానికి, అవి ఆ రీతిగా ఎందుకు అమర్చబడినాయి? ఎందుకు అనుమతించబడినాయి? ఎందుకంటే వాటి ద్వారా మన ధ్యాస దేని మీదకెళ్ళాలా? యేసు ప్రభు యొక్క విజయం మీదకెళ్ళాలా. ఇట్ ఈస్ డిజైన్డ్ మనకు అలవాటు చేయడానికి. అరే ఇది నీదేరా అని చెప్పి అలవాటు చేయడానికి అని చెప్పి. ఇది నీదే అని చెప్పి అలవాటు చేయడానికి. ఒక రాజు తన కుమారులను తన రాజ్యం ఇవ్వడానికని సిద్ధపరుస్తున్నప్పుడు తన కుమారుని ఎట్లా సిద్ధపరుస్తాడు? సాఫ్ట్ గా, నైస్ గా, బాబు నువ్వు ఇట్లనే తిను, ఇట్లనే పడుకో, అట్లనే నిద్రపో, అట్లనే లేవు, మంచి బట్టలు వేసుకో, నున్నటి బట్టలు వేసుకో, చక్కగా ఉండు, ఇంతటితోనేనా? ఆ తర్వాత వచ్చినప్పుడు మొదట ఏం చేస్తాడు? తన చక్కటి శిక్షణలోనికి తీసుకుని వెళ్తాడు, సిద్ధపరుస్తాడు. కఠినమైనటువంటి శిక్షణ, కఠినమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళి ఆ రాజుకు మరి తనను రాజరికానికి రావడానికి తనను సిద్ధపరుస్తాడు. గుర్తుపెట్టుకో, మీరు నేను మనమందరం కూడా గత వారం కూడా చెప్పుకున్నాం, పరలోకం తర్వాత వెళ్తాం. మొదట మన గురి ఎక్కడ ఉండాలంటే మనము ఆ 1000 పరిపాలనలోనికి రావాలని చెప్పి. మీకు మాట అర్థమవుతుందా? నేను పరలోకంకి వెళ్తే చాలే అనుకునేవు. పరలోకము ఇవన్నిటికంటే ముందు ఒకటి ఉంది. ఆ నిత్యరాజ్యం కంటే ముందు ఒకటి ఉంది. అదేంటి తెలుసా అండి? 1000 పరిపాలన అనేటువంటిది ఉంది భూమి మీద. యేసుక్రీస్తు ప్రభు అక్షరాల జరగబోయేటువంటి 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ఉంది. దాని కొరకు సిద్ధపరుస్తున్నాడు. చదవమా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, 10, 11. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడని ఏంటంటే ఏ విధమునైనను ఏంటంటున్నాడు? మృతులలో నుండి పునరుత్థానము. అది వాస్తవంగా ఇట్స్ అ బిట్ ఆఫ్ వీక్ ట్రాన్స్లేషన్. తెలుగులో ఏంటి, ఇంగ్లీష్ లో కూడా కొంచెం దట్ ఐ మైట్ నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ అని చెప్పి రాయబడింది. కానీ దాని సరైనటువంటి తర్జుమా ఇది నేను అంటున్నది కాదు. ఎంతో గొప్ప భక్తులు, చక్కటి దైవులు, పండితులు వారు చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే, ఏదో విధమునైన నేను ఏమి కలగాలంటున్నాడు? ఏమంటున్నాడు? ఆ మొదటి పునరుత్థానము గురించి మాట్లాడుతా ఉన్నాడు. లేదంటే ది అవుట్ రెజరక్షన్ అనేటువంటి పదం కూడా చెప్పబడింది కొన్ని తర్జుమాల్లో, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో. ఓ దట్ ఐ మైట్ నో హిమ్ అండ్ ది పవర్ ఆఫ్ హిస్ అవుట్ రెజరక్షన్. ఏంటిది అవుట్ రెజరక్షన్? లేదంటే ఆ మొదటి పునరుత్థానం అనేటువంటిది ఏంటంటే అండి, ఇది విజయవంతుల పునరుత్థానము. ఇక్కడ ఆ 1000 పరిపాలనలోనికి వచ్చేటువంటి పునరుత్థానం అనేటువంటిది ఉంది. 1000 పరిపాలన అందరు రారు. నేను చెప్తున్నాను అని మాత్రం కాదు, ఇది వాక్యం అట్లా ఉంది. మీరు కూడా పరీక్షించండి వాక్యం. బెరియావార్ లాగా ఇది అన్న ఇట్లా అంటున్నాడు, కానీ మీరు కూడా పరీక్షించండి. ఇది నేను చెప్పేది కాదు. గొప్ప గొప్ప బైబిల్ భక్తులు కదా, బక్సింగ్ గారు, జార్జ్ మూలర్, హడ్సన్ టైలర్, డిఎం ప్యాంటన్, పెంబర్,
ఇలాంటి భక్తులు, అపర బైబిల్ పండితులు అంటారు కదా, అలాంటి వారు చక్కటి పరిచర్య చేసి దేవుని నామాన్ని, దేవుడు వారిని బలంగా మరి వారి ద్వారా కార్యములు చేసి సంఘాన్ని కట్టినటువంటి గొప్ప దైవజనులు. వాక్యమును వారు వందల సార్లు చదివిన తర్వాత వారికి అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, మొదటి పునరుత్థానము అనగా ఆ యొక్క ఆ విజయవంతుల పునరుత్థానం అనేటువంటిది ఉంటది. వారే 1000 ఏండ్ల పరిపాలనలోనికి వస్తారు, అందరు రారు అనేటువంటి సంగతి వారు గుర్తించారు. 1000 ఏండ్ల పరిపాలన కనుక సిద్ధపరుస్తా ఉన్నాడు ప్రభువు, సిద్ధపరుస్తా ఉన్నాడు మనల్ని. దాని కొరకే ఈ పరిస్థితులు ఇవన్నీ, కన్నీరు కదా, భయము, ఆందోళన, ఆ చిరాకు కదా, పరిస్థితులు అది ఉద్యోగంలో రావచ్చు, వ్యక్తిగతంగా రావచ్చు, ఇవన్నీ రావచ్చు. కానీ ఇవన్నిటి ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? ఆయన పునరుత్థానం మీదకి నీ ధ్యాసను మళ్ళిస్తా ఉన్నాడు. ఆయన విజయం వైపుకు నిన్ను మళ్ళిస్తా ఉన్నాడు కదా. నువ్వు దానిని ఆధారం చేసుకున్నావు. అంటే ఏదో జస్ట్ ఒక చెప్పుకునేటువంటి ఒక 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 సిద్ధాంతం లాగా యేసు ప్రభు పునరుత్థానం ఉందంటాను కాదు. కాదండి, ఆయన జీవంలో మనం ముడిపడి ఉన్నాము కదా. దట్ వీ హావ్ బీన్ ప్లాంటెడ్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్ అని చెప్పి రాశాడు రోమా పత్రికలో 6వ అధ్యాయంలో కదా. ఆయన పునరుత్థానంలో మనము నాటబడ్డామంట. ఎంత అద్భుతమైనటువంటి మాట. దాని అర్థం ఏంటి? అది నువ్వు అనుభవించుకోవాలని అర్థము. నీ ప్రతి పరిస్థితిలో యేసు ప్రభుకు నువ్వు ముడి వేసుకోవడానికి, యేసు ప్రభు విజయంతో నువ్వు అక్షరాల నువ్వు దాన్ని జత చేయడానికి అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి మాట అది. దేవుడు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు అవి. అదొకే కారణంతో వస్తున్నాయన్న, ప్రాముఖ్యంగా అదొకే కారణంతో వస్తుంది. అది మనం నేర్చుకోవాలని, ఆ పాఠం మనం నేర్చుకోవాలని చెప్పి కదా. మనము 2 కొరింథీ 1వ అధ్యాయంలో కూడా చూస్తున్నాము కదా. ఏంటంట, మేము మా యందే నమ్మిక ఉంచడం అని కాదు గాని మృతులను లేపే దేవుని యందు నమ్మిక ఉంచవలనని ఇది అనుమతించబడ్డాయని చెప్తాడు. 1వ అధ్యాయం 2 కొరింథీ 1వ అధ్యాయంలో ఉంటాయి మాటలు, మీరు చదవండి. చాలా అద్భుతమైన అధ్యాయం అది కదా. దీని యొక్క ఉద్దేశమే ఎందుకు? బహుశా మన బలహీనతను బట్టి, మన పాపమును బట్టి వచ్చి రాయి ఉండొచ్చు, శత్రువు తీసుకొచ్చిండొచ్చు, ఎవరు తీసుకొచ్చినా, ఎట్లా తీసుకొచ్చినా, ఏం జరిగినా వీటన్నిటిని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు విజయం ఉంది. అందుకే ఏమన్నాడు? యోహాను సువార్తలో అన్నాడు కదండి, 16వ అధ్యాయం చివరిలో ఏమంటూ వచ్చాడు? ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. దేనిని బట్టి? నేను లోకమును జయించి ఉన్నాను అంటే ఆ మాట ఏంటి? గాల్లో మాటనా? అంటే చెప్తున్నాడు నేను లోకమును జయించున్నాను, నీకు కూడా సహాయం చేయగలను అంటున్నాడా? అది కూడా కాదు. అది ఏమంటున్నాడు? నువ్వు నేను జత చేయబడ్డాం, ఒకటైనాము అంటున్నాడు. నువ్వు నేను ఒకటైన కారణమును బట్టి నీకు ఏ శ్రమ, ఏ పరిస్థితి, ఏ అభ్యంతరము, ఏ ఆటంకము, ఎలాంటి అడ్డుగోడ, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను సమస్తమును జయించి ఉన్నాను. బాబా, ఏ మాట అది! ఈ రాత్రి ఆ మాట మనకు ధైర్యం ఇవ్వను గాక. సో మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లార్డ్స్ విక్టరీ. ఇది ఆయన విజయమే. ఎందుకు దాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాము? ఎందుకంటే మొదటి అధ్యాయం అంతా కూడా ఎవరితో మాట్లాడినట్టు ఉంటది? యెహోషువతో మాట్లాడినట్టు ఉంటది కదా. ఏ మనిషి కూడా నీ ఎదుట నిలబడలేడు అంటాడు కదా. మొదటి అధ్యాయము మనం చూస్తాం 5వ వచనంలో చూస్తున్నాం కదా. ఏ మనిషి కూడా నీ ముందు నిలబడలేడు అంటాడు కదా. మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏ మనిషి కూడా నీ జీవించు దినములన్నిట్లో కూడా ఎవ్వడు కూడా నీ ఎదుట నిలబడలేడు అంటాడు. ఈ యెహోషువ మనమా? అంటే నేను కాదు. కానీ కొన్నిసార్లు నాతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి ఈ వచనాలు. ఎందుకు తెలుసా అండి? ఎందుకంటే ఇప్పుడు నేను ఏమైనాను? యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన పునరుత్థాన జీవమును బట్టి, ఆయన ఆత్మను బట్టి ఒకటి చేయబడ్డాను. కాబట్టి ప్రాముఖ్యముగా ఇది ఆయనకు, లేదంటే ఆయన ఆత్మ, లేదంటే ఆయనలో ఆయన ఏదైతే జీవం మనలో పెట్టాడో ఆ జీవంతో చెప్పబడుతున్నటువంటి సంగతులు. ఇది నాకు కూడా వర్తిస్తది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. నాతో మాట్లాడుతున్నాడా, ఇది యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడా? నాలో ఉన్న యేసు ప్రభు జీవము యెహోషువ కదా. యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత చూసాము 8వ వచనము, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. ఈ వాక్యము నీ యొక్క పెదవులు, నీ నోటిని దాటిపోవడానికి వీలు లేదు అంటున్నాడు. నిరంతరము నీ నోటిలో, నీ నోటి మీద, నీ పెదవు మీద ఉండవాలని అంటున్నాడు ఈ వాక్యం. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. మనం ఇక్కడ ఎంత వెనకబడి ఉన్నాం, ఎంత మనం నష్టమైన, ఎంత కీడులోనికి వచ్చాము. ఓ దేవుని వాక్యమును మనం ప్రేమిస్తే ఎంత బాగుండు మనకు. ఈ దేవుని వాక్యమును ప్రేమించేటువంటి విషయంలో మనం అందరం తప్పిపోయినాం. అందరము. మీరు తప్పలేదేమో, నేనైతే తప్పినా కదా. దాన్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదు కనుక ఇది
ఇది మొదటి సిద్ధాంతం. ఆ తర్వాత చూసాము ద ప్రిపరేషన్ ఆఫ్ ద 3 డేస్. ఇది రెండో సిద్ధాంతం. ఏమంటూ వచ్చాడు? 10, 11 వచనాల్లో మనం చూస్తే ఏమన్నాడు? ఈ యొక్క 3 దినముల్లో ఏంటంటే యోర్దాను మనం దాటుతాం గనక మీరు సిద్ధపడండి అంటున్నాడు కదా! చదువుతారమ్మా ఆ మాట 11వ వచనం ఒకసారి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ హ్మ్. దేవుడైన యెహోవా హ్మ్. మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 హ్మ్. దినముల్లోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారము సిద్ధపరచుకొనుడి. చాలమ్మా. ఈ యోర్దాను దాటవలెను. ఎప్పుడు ఎన్ని రోజుల్లో? 3 దినములు. 3 దినములు. బైబిల్ అంతట్లో 3 దినములు. ఏ 3 దినముల గురించి జ్ఞాపకం చేస్తున్నాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి పునరుత్థానుడైనటువంటి ఆ 3 దినముల గురించి జ్ఞాపకం చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఇదేదో జస్ట్ గాల్లో చెప్పుకునేటువంటి ఒక తత్వజ్ఞానము, ఫిలాసఫీ లాంటిది గాదు. చరిత్రలో జరిగినటువంటి 3 దినముల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ 3 దినములు, ఆ 3 దినములు, ఆ 3 దినములు, ఆ 3 దినములు చరిత్రను మార్చేసాయి. ఆ 3 దినములు ఏం చేసాయి? చరిత్రనే మార్చేసి తిరిగి రాసేసాయి చరిత్రను. తిరిగి రాసేసాయి. ఇంగ్లీష్‌లో ఒక 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 పదం వాడతారు. డెడ్ షూర్ అని జెప్పి. డెడ్ షూర్ అంటే చావు ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితం అని అర్థము కదా! డెడ్ షూర్ అని జెప్పి. కానీ చావు కంటే ఖచ్చితమైనది ఒకటుంది. ఏంటి జెప్పండి? యేసు ప్రభు పునరుత్థానము. యాస్ షూర్ యాస్ హిస్ రెజరెక్షన్. కనుక అప్పటి వరకు డెడ్ షూర్, డెడ్ షూర్, డెడ్ షూర్ అన్నట్టుంది. చావంత ఖచ్చితం, చావంత ఖచ్చితం అన్నట్టుగా ఉంది కదా! ఈ లోకము. చావొక్కటే ఖచ్చితమైనటువంటిది. ఇంక చివరి ఖచ్చితం అంటే ఏంటి అంటే చావన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పునరుత్థానం ఏం చేసింది చెప్పండి? కంప్లీట్‌గా అసల తారుమారు చేసి పడేసింది లెక్కలను. పారాడైమ్ షిఫ్ట్ అంటాము. కంప్లీట్‌గా అసల ఫ్రేమే మారిపోయింది. ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్రేమే మారిపోయింది. ఇదనుకున్నారు చావంటే ఇదనుకున్నారు. ఇది ఖచ్చితంగా లాస్ట్ బౌండరీ చావనుకున్నారు. అంత ఒక గంభీరమైనటువంటి మాట రాసాడంటే ఏమంటాడు? ఆ మరణాన్ని ఏం చేశాడంటే మింగేసాడంట. మరణాన్ని మింగేసాడంట. గనక ఈరోజు ప్రార్థన ద్వారా నీ ఏ పరిస్థితి అయినా గాని, ఒట్టిగా గాల్లో మనం అంటే ప్రార్థన చేయాలి. కానీ మనం ఎలాగైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతామో దాని లోతు కూడా పెరుగుతా పోతది. మనం పట్టుకోవాల్సినటువంటి విధానం కూడా మారుతా పోతది. ఇంకా ఇంకా అంటే ఒకప్పుడు ప్రార్థించినటువంటి ఆధారాలతో ఇప్పుడు ప్రార్థిస్తే అది పని చేయనట్టుగా ఉంటది మనకు కొన్నిసార్లు. కనుక ఇప్పుడు ప్రభు మనకు చూపిస్తున్నటువంటి సంగతులను మనం ఆధారం చేసుకొని వాటిని బట్టి మనం ప్రార్థన చేస్తూ రావాలా. కదా! కదా! కనుక హెబ్రీ పత్రికకొచ్చేసరికి ఎంతో చక్కగా చెప్తా ఉన్నాడు. ఏంటంట ఇంత గొప్ప ఏమంటాడు? ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఏం చేద్దాం అంటున్నాడు. ధైర్యముతో ఎలా అంటాడు. ఆకాశ మండలం దాటినాడంట. ఎంత? చనిపోయినోడేదో భూమి దాటితేనే గొప్ప. సమాధి నుంచి బయటకొస్తేనే గొప్ప. ఈయన సమాధి నుంచి బయటకొచ్చి జస్ట్ అట్లా కూర్చున్నాడా భూమి మీద? లేదు. ఏమైనాడు? ఏం చేసినాడు? ఆ! ఆకాశ మండలం దాటినాడంట. హిస్ పాస్ త్రూ ది హెవెన్స్. అబ్బబ్బబ్బబ్బా! ఎంత పైకెళ్ళినాడు? అంతా ఆయనకి ఏం జరుగుతుందో అది నీకు జరిగినట్టే. గుర్తుపెట్టుకో. తీసుకున్నోడికి తీసుకున్నంత. పొందుకున్నోడికి పొందుకున్నంత. మనకి నమ్మబుద్ధి కాదు అసలు ఇది సాధ్యమా అని చెప్పి. కానీ ప్రార్థన ద్వారా, పరిస్థితి ద్వారా ఆ యొక్క పరిస్థితులను పైన మనం యేసు ప్రభు యొక్క విజయాన్ని మనం స్థాపించడము, తిరిగి తిరిగి దాన్ని కోరుకోవడము, దాని అనుభవంలోనికి రావడము, అది నీకు కొలబద్దవ్వాల తప్ప, ప్రభా నువ్వు మంచోడివి, నువ్వు ప్రేమ కలిగిన వాడివి, నువ్వు వాగ్దానం చేశావు కాబట్టి నాకు దీని నుంచి విజయం ఇవ్వు. అది మంచిది. అదొక స్థాయి. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? రేపు పునరుత్థానం ఉంది. ఎఫెసీ పత్రికలో అదే కదా అంటున్నాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడి ఏంటంట? ఆయన పిలుపు ఎటువంటిదో, వాట్ ఈస్ హిస్ కాలింగ్? వాట్ ఈస్ హిస్ ఇన్‌హెరిటెన్స్? ఆయన స్వాస్థ్యం ఎటువంటిదో, మూడోదేమంటున్నాడు? వాట్ ఈస్ హిస్ పవర్? ఆయన శక్తి ఎటువంటిదో అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఇలా మాట్లాడుకుంటే మనకనిపిస్తది. అన్న మనం ఇట్లా మాట్లాడుకోవచ్చా? అంటే ఇట్లా శక్తి, బలము, యేసు ప్రభువుని బట్టి విజయము ఇట్లా మాట్లాడుకోవచ్చా? మనం ఇట్లా సఫర్ అవ్వకుండా పోవాలా లైఫ్‌లో అన్నట్టుగా అనుకున్నానే. ప్రభు అనుమతించినప్పుడు సఫర్ అవ్వు. కదా! ప్రభు అనుమతించినప్పుడు సఫర్ అవ్వాలా. ప్రభు అనుమతించినప్పుడు విజయంలోనికి రావాలా. కదా!
విజయంలోనికి రా, నేను ఇట్లనే ఓటమిలో ఉంటాను. ఏంట్రా అంటే సాకు, ఏ లేదు ప్రభు ఇట్లా నన్ను ఇట్లనే శ్రమలో ఉండిపోమని చెప్పాడు. అట్లా లేదండి. శ్రమ ఈజ్ డిజైన్డ్. ఇవి ఎందుకు డిజైన్ చేయబడ్డాయి? వీటి ద్వారా మనం ఆయన పునరుత్థాన బలమును కోరుకుంటాము. ఆయన మీద ఆశ వెళ్తదని చెప్పి. ఏదో పైపైన పొడి పొడిగా దూరంట్లో అంతటి దూరంలో గాకుండా అక్షరాల ఆయనకు నాకు జత చేయబడ్డాము, ఒకటైనాము. ఆయన మాంసంలో మాంసం, ఎముకల్లో ఎముకైనాము. ఆయనతో ఒకటైనాము అనేటువంటి అనుబంధంలో ఉన్నాము అని దాని వైపుకి మన ధ్యాస, మన మనస్సు, మన కోరిక మళ్లించడానికి తీసుకురాబడ్డాయి. అలాంటిది ఈ 3 దినముల యొక్క అనుభవము. తర్వాత మనం చూస్తూ వచ్చాము రూబేనీలు, గాదీలు, మనష్య అరగోత్రములాగా ఏదో కొంత మొదటి అనుభవాలు, కొంత విజయము, కొంత జీవితం మార్చబడింది. కొంత నేను సీరియల్ మానేసుకున్నాను, చెడమట్లు మానేసుకున్నాను, కొట్లాట మానేసుకున్నాను కాబట్టి ఓకే, ఇక్కడితోనే సరిపోతది. అట్లా కాదండి. ప్రభువు చెప్తున్నాడు, నేరుగా వెళ్ళు అక్కడికి. వెళ్ళు, 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 వెళ్ళు అంటున్నాడు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించు, ప్రవేశించు, ప్రవేశించు అంటున్నాడు. ప్రభు అట్టి స్థాయిలను కొంత తీసుకురావాలని కోరుతున్నాడు. ఎంతో కొంత దూరంలో కొంత యేసు వలన కొంత మేలు పొందాము. ఆ జీవితాలు కొంచెం మార్చబడినాయి, కొంత ఆరోగ్యాలు బాగుపడినాయి, కొంత కుటుంబం బాగుపడింది, పిల్లలు బాగైనారు. ఇది కాదు. అది ఆరంభమే, అది ముందు రుచే. అది ఓగు సీయోను మీద దేవుడిచ్చినటువంటి విజయం లాంటిదే. దానికంటే మించి కాదు. ఎంతో అత్యధికమైనటువంటి విజయం యేసు ప్రభులో మనకు అందుబాటులో ఉంది. ప్రభు అదంతా కూడా మనకి ఇవ్వగోరుతున్నాడు. సరే. మరి ముందుకెళ్తే ఇంకొక సిద్ధాంతం అనేటువంటిది వచ్చింది. రెండో అధ్యాయంలో. ఏంటంట, ఇద్దరిని పంపించాడు. ఇద్దరు వేగు చూసేవారిని పంపించాడు కదా! మనం ఇది కూడా కొంత గమనిస్తూ వచ్చాము కదా! ఇంకా మనం దీన్ని తిరిగి ప్రభు అనుమతించినప్పుడు వస్తాము కదా! ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఉంది. మీరు దాన్ని చూడొచ్చు. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. దేవుని విషయంలో జ్ఞానం అంటే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. దైవికమైనటువంటి జ్ఞానంలో 2 భాగాలు, 2 సంగతులు ఉంటాయి. మొదటి సంగతి ఏంటంట, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ప్రత్యక్షత, జ్ఞానము. జ్ఞానము, ప్రత్యక్షత. ప్రత్యక్షత ఎట్లా దొరుకుతుంది చెప్పండి? ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు కదా ప్రభు, ఇది రక్తమాంసములు, సిమియోన్ బర్యోనా, ఇది రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. ఫ్లెష్ అండ్ బ్లడ్ హ్యావ్ నాట్ రివీల్డ్ దిస్ టు యూ. ఇది రక్తమాంసములు బయలుపరిచేది కాదు. మరి ఎవరు బయలుపరుస్తారంట? పరలోకమందున్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిచాడు కదా! తండ్రి బయలుపరిచేటువంటివి, దేవుడు బయలుపరిచేటువంటివి. ఇది కంటితో జస్ట్ ఏదో చూసాము, చదివాము, రాసుకున్నాము, నోట్స్ రాసుకున్నాము, విన్నాము, ఇలాంటివి కాదు ఇవి. ఇది ప్రత్యక్షత. ఇదేదో వింతైనటువంటి కొందరికే వస్తదా ప్రత్యక్షత? అట్లా కాదు. వింతైనటువంటి కొందరు ఎవరు లేరు. ఎవరు లేరు. అందరి ఆరంభం ఓటమితోనే. అందరి ఆరంభం పాపంతోనే. అయితే యేసుక్రీస్తు ప్రభువును మనము ఆనుకునే కొలది ఇది నాదే అని చెప్పి మనకు ధైర్యం కలుగుతది. ఇది నా కోసమే, ఇది నాకు అందుబాటులో ఉంది, ఇది నాది కూడా అని చెప్పి మనకు ధైర్యం అనేటువంటిది వస్తది కదా! ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను బట్టి ఇవ్వబడుతున్నటువంటి దైవికమైనటువంటి దర్శనం ఏదైతే ఉందో, ఏవైతే చూపించబడుతున్నాయో వాటిని గ్రహించగలిగినటువంటి, వాటిని మరి ఎక్కడ ఏ రీతిగా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, అవసరంలో, పరిస్థితుల్లో దాన్ని ఎట్లా వాడాలా, ఎట్లా వినియోగించాలా, ఏ రీతిగా దాన్ని చూడాలా, ఇదంతా కూడా జ్ఞానము కదండి. ఇది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, అప్పుడు ది ఐస్ ఆఫ్ యువర్ అండర్‌స్టాండింగ్, మనోనేత్రాలు వెలిగించబడినట్లు. అప్పుడు మన గ్రహింపు బాగు చేయబడుతుందంట. మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయంట. వెలిగించబడి ఆయన పిలుపు ఎలాంటిదో, వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్, వాట్ ఈస్ ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ సెయింట్స్, అండ్ వాట్ ఈస్ ద ఎక్సీడింగ్ గ్రేట్‌నెస్ ఆఫ్ హిస్ పవర్ టు అస్ వర్డ్. మన విషయంలో, మన ఎడల ఆయన మహత్తరమైనటువంటి శక్తి ఎలాంటిదో మనం తెలుసుకోగలమంట. అలాగా ఈ వేగు చూసే వారిని పంపించబడ్డారు. ఆ తర్వాత చూసాం అంటే ఒక మాటలో ది ప్రిపరేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ పర్పస్. మనం దాని గురించి మాట్లాడుతున్నాం కదా! దాంట్లోనే ఎవరి కథ వస్తది మనకు? రాహాబు కథ వస్తది. రాహాబు కథ. రాహాబు గురించి మనం చూస్తూ వచ్చాము. ఆమె గురించి ఎక్కడ కూడా ప్రస్తావించబడినప్పుడు, ఆమె గురించి జ్ఞాపకం చేసినప్పుడు వేశ్య అయిన రాహాబు అని రాశారు. భలే వింత అనిపిస్తది నాకు చదివినప్పుడు. అంత మంచి తల్లి అయింది కదా! ఇజ్రాయేలుకు తల్లి అయింది. యేసు ప్రభువుకు పూర్వీకురాలైంది కదా! తల్లి అయింది. ఆమెను ఇంకా పట్టుకొని వేశ్య, వేశ్య, వేశ్య అని ఎందుకు చెప్తా ఉన్నారు? ఎందుకంటే చూపించడానికి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు బాగుపరుస్తాడని చెప్పి, చెప్పుకోవడానికి మన క్రియలు ఏమాత్రం మంచివి కాదని చెప్పుకోవడానికి. మీరేమనుకోకపోతే కఠినమైన ఒక మాట చెప్తాను. క్రియలు ఇప్పుడు రాహాబు జీవితంలో మనకి ఏం నేర్పించబడుతుందంటే విశ్వాసం అనేటువంటిది నేర్పించబడుతున్నాయి. ఆమె వ్యక్తిగతమైనటువంటి క్రియలు ఎలాంటివంట చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలా? బాబు నువ్వు ఏం చేస్తారంటే చెప్తారు. నేను పలానా చేస్తానండి, ఇది చేస్తానండి, అది చేస్తానండి అని చెప్తారు కదా. ఎవరన్నా వేస్ట్ అయినటువంటి వ్యక్తి తన వృత్తి గురించి చెప్పుకోవడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడదు. తాను పాపం ఎంతో బాధలు ఎంతో దిగమింగుకొని ఆ పరిస్థితిని బట్టి మరి అట్లనే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావమ్మా అని ఎవరిని అడిగితే చెప్పుకుంటదా? నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు వేస్ట్ అయినటువంటి రాహాబు అని రాయడానికి కారణం ఏంటంటే ఆమెలో ఏ క్రియలు లేవు. ఆమెలో ఏ క్రియలు కూడా లేవు. అంటే ఆమె నీతి క్రియలు ఏం లేవు ఆమె దగ్గర కదా. ఆమె దగ్గర నీతి క్రియలు ఏం లేవు. అది ఎలాంటివి ఇది కూడా స్క్రీన్ లో కనపడతా ఉంది. మీరు తర్వాత కూడా మీరు ఇంకా దీన్ని డీటెయిల్ గా స్టడీ చేసుకోవచ్చు. ఎలాంటిదంటే ఆమె విశ్వాసము మొట్టమొదటిగా యాకోబు పత్రిక 2:25 చెప్పబడింది. ఎలాంటిదంటే ఆమె విశ్వాసము అది క్రియల ద్వారా ఎవిడెన్స్ చేయబడింది. అవి క్రియల ద్వారా రుజువు చేయబడింది. అవి క్రియలను బట్టి వాటికి సాక్ష్యం ఇవ్వబడ్డాయి. ఆమె 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 విశ్వాసం యొక్క సాక్ష్యము ఆమె క్రియలే. దాన్ని బట్టి ఆమె ఏం చేసింది? ఆ ఇద్దరిని జాగ్రత్త చేసింది, భద్రం చేసింది ఆ వేగువారిని. ఫెయిత్ ఎవిడెన్స్ బై వర్క్స్ మొదటి సంగతి. 7 సంగతులు ఉన్నాయి. రెండోది ఏంటి? ఫెయిత్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇదేంటంట ఇది వాక్యం మీద ఆధారపడినటువంటి విశ్వాసం. రోమపత్రిక 10:17, మత్తయి సువార్త 7:24, గలతీ పత్రిక 3:2. ఇది విశ్వాసం అంటే ఎలాంటి గాల్ల విశ్వాసం కాదు. ఇది వాక్యం మీద ఆధారపడినటువంటి విశ్వాసం. ఒకసారి జయరాజ్ అన్న ఒక చక్కటి సందర్భము జ్ఞాపకం చేశాడు నాకు యవనస్తులుగా ఉన్నప్పుడు. ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు జన్మించేటువంటి సందర్భంలో యోహాను జన్మించేటువంటి సందర్భంలో ఆ జకర్యాతో మాట్లాడినప్పుడు జకర్యాతో మాట్లాడి జకర్యా ఇట్లా 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 ఏమంటారు ఎలిజబెత్ గర్భం ధరిస్తుందని చెప్పినప్పుడు తనకేం కలిగింది? తను మాట్లాడలేకుండా మూగవాడిగా చేయబడ్డాడు కొన్ని రోజులు కదా. కానీ అదే విషయము ఎలాగ జరుగుతుంది అని ఎవరు చెప్పారు? కన్యక అయినటువంటి మరియ చెప్తుంది. ఇది ఎలా జరుగును అంటది తను కూడా. అదే మాట జకర్యా చెప్పాడు. అదే మాట కన్యక అయినటువంటి మరియ చెప్పింది. జకర్యాకేమో మూగతనం వచ్చింది. కన్యక అయినటువంటి మరియకు రాలే కదా. తను నమ్మింది, ప్రశ్నించిన దాన్ని కూడా నమ్మినట్టుగా చెప్పబడింది. అక్కడ పదజాలం చూస్తే అక్కడ సందర్భం వివరించబడినప్పుడు ఎందుకులాగా అన్న జ్ఞాపకం చేసిన సంగతి ఏంటంటే అప్పటి వరకు వాక్యములో గొడ్రాలు పిల్లలు కలగడం అనేటువంటిది దాని దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయి. పాత నిబంధనలో గొడ్రాలైనటువంటి వారు పిల్లలు కన్నటువంటి దాఖలాలు ఉన్నాయి గనక జకర్యా ఇది ఎట్లా జరుగుతుంది అనడానికి ఇంకో వీలు లేదు అన్నాడు గనక ఏమొచ్చింది అంటే మీరు దాన్ని అంతటిని బట్టి ఒక సిద్ధాంతం చేయడానికి లేదు. కానీ కనీసం అక్కడ మనకు ఒక చిన్న పిక్చర్ కనపడుతుంది. కానీ కన్య గర్భం ధరించినట్టు ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. కనుక ఆమె బలహీనత, ఆమె విశ్వాసంలో వచ్చినటువంటి ఆ బలహీనతను దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. ఇది మనం గమనించాల్సినటువంటి సంగతి. దేవుని వాక్యం ఎంతో అవసరము. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం క్రైస్తవ జీవితం అంటే అంతేదో స్పిరిచువల్ అసలు ఏదో జస్ట్ అట్లా ఫీలింగ్ లాంటిది, ఇదేదో దూరం ఉన్నటువంటిది అనుకుంటాము. బట్ ద మోర్ ఐఎమ్ రీడింగ్ ద బైబిల్, వాక్యమును నేను చదివే కొలది నాకు అంటే ఇంక్రీజింగ్లీ ద టెస్టిమనీ దట్ ఐ హావ్ ఇన్ మై స్పిరిట్ ఇస్ దట్ బిఫోర్ క్రిస్టియన్ లైఫ్ కెన్ బి అబౌట్ హెవెన్, ద క్రిస్టియన్ లైఫ్ హ్యాస్ టు బి అబౌట్ ది అర్త్. పరలోకంలో మనం ఏదో చేస్తాము అనే దానికంటే ముందు భూమి మీద మనము దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క సంగతులను ఇక్కడ ముందు రుచిగా ఇక్కడ అనుభవించడానికి ఇవన్నీ కూడా మనకు ప్రభు అందుబాటులో వస్తున్నాడు. కనుక క్రైస్తవ జీవితం ఇట్ ఈస్ ఎక్సీడింగ్లీ ప్రాక్టికల్.
బలవింతగా అనిపిస్తుంది మనకు. ప్రాక్టికల్ గా ఎట్లయితది? ప్రాక్టికల్ గా సాధ్యం కాదేమో కదా! ఇది అంత క్రైస్తవ జీవితం ఇదేదో జస్ట్ అట్లా పరిస్థితులు అలా జరుగుతా ఉంటే మనం ప్రార్థన చేసుకొని, ప్రభువా ఏదో దుఃఖంలో ఇంతేలే క్రైస్తవ జీవితం అంటే ఇట్లనే కొడుతూ, ఇట్లనే ఇటు దెబ్బలు తింటూ ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఓటమిలో ఉండాలేమో అన్నట్టుగా అలా లేదు. అట్లా నేను అనుకున్నాను. అట్లా అనేకులం అనుకుంటాం. అట్లా లేదు. ఇవి ఎందుకు తీసుకురాబడ్డాయంటే వీటి ద్వారా మనం విజయాన్ని కోరుకుంటామని. విజయం ఉంది అని జెప్పి ఇక్కడ విజయం మనం కోరుకుంటామని జెప్పి. ఆ క్రమంలో ఇట్ ఈస్ ఎక్సీడింగ్‌లీ ప్రాక్టికల్. చారిత్రాత్మకమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఆ 3 దినములలో ఏం జరిగిందో అది నాకు వర్తిస్తుంది గనక తిరిగి 3 దినములు, 3 దినములు, 3 దినములు అంటున్నాడు. తిరిగి తిరిగి ఆయన పునరుత్థానమును ఆధారం చేసుకోమంటున్నాడు. అక్షరాల ఆయన జీవించినటువంటి జీవము, ఆయన పునరుత్థానమే మనకు అందుబాటులో ఉంది అనేటువంటి సంగతి కూడా మనకు ఇవ్వబడతా ఉంది. సో దీస్ ఆర్ ప్రాక్టికల్ మ్యాటర్స్. అలాగే బైబిల్ గూడా అన్న ఆత్మీయ జీవితం అంటే ఆత్మీయ జీవితం గదా! అంటే బైబిల్ ఇట్లా ఒక పుస్తకం 66 గ్రంథాలు ఇట్లా ఇది దీనికి అంటే ఉంది సంబంధం గాని ఇట్లా మరి ఇట్లా పుస్తకమునేదో పుస్తకం పురుగులాగా చదివేంత ఉందా? 100% ఉంది. ఇట్ ఈస్ ప్రాక్టికల్. ఇట్ ఈస్ ప్రాక్టికల్. నీ బైబిల్‌ని ఎక్కడ పెట్టావు? మూల పడేసినావా? ఎంత చదువుతున్నావు? హ్మ్. ఎక్కడున్నది పరిస్థితి? ఎక్కడున్నాము? ఏంటి సంగతసల? సో ఇట్ ఈస్ ఎ ఫెయిత్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని తర్వాత మూడో క్వాలిటీ ఏంటంటే ఆమె విశ్వాసంది. ఫెయిత్ బేస్డ్ ఆన్ కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ గాడ్స్ విక్టరీస్. దేవుని యొక్క విజయాలను, దేవుని యొక్క విజయమును, దేవుని ప్రజల జీవితంలో, దేవుని యొక్క ప్రజల ఆ చరిత్రలో, దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆ విజయమును తను ఎత్తుపడుతూ వచ్చింది. కదా! తను ఎత్తుపడుతూ వచ్చింది. మనం గమనిస్తే ఆహ్, తను గుర్తు చేసుకున్నటువంటి సంగతి. ఎర్ర సముద్రము పాయలవుట గుర్తు చేసుకుంది. ఇంకేం గుర్తు చేసుకుంది? ఓగు సీహోను మీద విజయం గుర్తు చేసుకుంది. ఇంకెంతో ఉంది మధ్యలో. ఒక మాటలో చెప్పాలంటే అది ఆరంభం, ఇది అంతము. చరిత్ర అంతా గుర్తు చేసుకుంది. ప్రత్యేకంగా తను దృష్టి, ధ్యాస, మనసులో నిలిచినటువంటి సంగతులేంటంటే దేవుడు యొక్క బలమైనటువంటి హస్తం తన ప్రజల విషయంలో దేవుడు చూపించినటువంటి సందర్భము జ్ఞాపకం చేసుకుంటుంది. ఫెయిత్ బేస్డ్ ఆన్ కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ ఆన్ ద విక్టరీ ఆఫ్ గాడ్. నువ్వు కూడా జస్ట్ ఏదో పైపైన అట్లా గాల్లో ఓహోహో! ఇట్లుందా అని చెప్పి అట్లా వెళ్ళిపోతున్నావా? లేతే నిలిచి ఆగున్నావా? ఒకటి గుర్తుపెట్టుకోండి. బైబిల్‌ని అంతటిని నేను వడబోసా అని చెప్పి ఎవడు వడబోయలేడు. ఎవడి వల్ల పడదది. ఎవరి వల్ల పడలేదది. యేసు ప్రభు రాకముందు నుంచి ఆయన గురించి చెప్తున్నారు. ఆయన వచ్చాడు. ఆయన జెప్పాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు 2000 సంవత్సరాలయితుంది. కనీసం 6000 మానవ సంవత్సరముల్లో, మానవ చరిత్రలో ఆయన గురించి ఏదో రీతిగా ప్రవచనాత్మకమైన రీతిలో అయినను, ప్రవచనం నెరవేర్చబడినటువంటి రీతిలో అయినను చెప్పబడతానే ఉంది. అయిపోతుందా? అవ్వట్లేదు. తరిగిపోదు. అలాగని చెప్పి నువ్వేం జేయాలా? ఏదో ఒకటి పట్టుకో. ఏదో ఒకటి పట్టుకో ఇంకా దాంట్లో నుంచి నీకు అంత కనపడతది. అంతేగాని ఇది కొంత, అది కొంత, అది గూడా గావాలి, ఇది గూడా గావాలి అని జెప్పి అన్ని బఫేకెళ్తాం కొన్ని సార్లు. ప్లేట్ నిండా అన్ని పెట్టుకుంటాం. అన్ని పెట్టుకున్న తర్వాత ఏమైతది? ఏం తినలేకపోతాం. కదా! గనక అంతటిని గూడా మనము స్వాధీనపరచుకోవాల్సినటువంటి వారము. ధ్యానించాల్సినటువంటి వారము. ఆ తల్లి ధ్యానించింది. ఎట్లా ధ్యానించిందో మరి. ఆమెకెట్లా జెప్పారో, ఎలా దెలిసిందో, ఏం సంగతో కొంత వినుంటదేమో. వాళ్ళ నగరంలో వచ్చి చెప్పుకుంటున్నప్పుడు ఆమె గూడా అక్కడ ఉందేమో. దూరం నుంచి ఉంటుందేమో. ఆ సంగతులను ధ్యానించింది. అబ్బా! ఇట్లా చేసాడా దేవుడు వాళ్ళ దేవుడు ఇట్లా చేసాడా వాళ్ళ కోసం అని జెప్పి గుర్తు చేసుకుంది. ఇంకా దాని ఆత్మీయ అర్థం ఉంది కదా! ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆధారం అంట. ఇంకోటి గమనించాల్సినటువంటి విషయము. ఇది, ఇది రక్షణకు సంబంధించినటువంటి విశ్వాసము యొక్క ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ ఎగ్జాంపుల్ ఆఫ్ థట్. అదెక్కడ కనపడతది మనకు? అది అబ్రాహాంలో కనపడతది. మాట గుర్తు చేసుకోండి. ఇది నాలుగో విషయం గురించి చెప్తున్నాను. ఫెయిత్ థట్ ఐడెంటిఫైస్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇది ఏంటంట మనం చదివితే అక్కడ మధ్యలో పదాల్లో కనపడతాయి. వెన్ యీ కేమ్ ఔట్, వాట్ యీ డిడ్, యీ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ యూ. మీరు బయటకొచ్చినప్పుడు, మీరు బయలువెళ్ళొచ్చినప్పుడు, మీరు ఏమి చేసినారో, ఆ! మీరు వారిని బొత్తిగా నాశనం చేశారు. మీ నిమిత్తము మీరు అని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందామె? ఆ తల్లి. హ్మ్. దేవుని ప్రజలను గుర్తిస్తా ఉంది. దేవుని సంకల్పంలో దేవుని ప్రజల యొక్క
ఆమెకు అంత అర్థమైంటదా? ఆమెకు అంత అర్థమైపోయినట్టు మాట్లాడుతున్నామేంటి అన్న మీరు? ఆమెకు అంత అర్థం ఎవరికి అంత అర్థమైంది? ఎవరికీ ఏం అర్థం కాలేదు. అదే కదా పాయింట్. కానీ కనీసం నీకు కనిపించిందా? వి నో ఇన్ పార్ట్ అన్నాడు భక్తుడైనటువంటి పౌలు. మనకు కొంచెమే తెలుసు అంటున్నాడు. నీకు కొంచెమని అర్థమైందా? ఆమెకు బహుశా కొంచెంలో కొంచెం అర్థమైందేమో. ఇది దేవుని ప్రజల విషయం అని చెప్పి. గనక భక్తులు గుర్తించినటువంటి సంగతి ఏంటంటే అబ్రహాము రక్షణను, ఆ రక్షణ యొక్క విశ్వాసమును గుర్తు చేస్తే ఈ రాహాబు తల్లి యొక్క విశ్వాసము ఏం జ్ఞాపకం చేస్తుందంటే విజయవంతమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించడానికి నేనేదో నాదొక్కటే నేనే అనుకునేది కాదు ఈ జీవితం. విశ్వాసము. ఈ విశ్వాసం ఎలాంటిది? దేవుని ప్రజలతో ఐక్యపరచుకునేటువంటి జీవితం. దేవుని ప్రజలతో మనం కలిసి వచ్చేటువంటి జీవితం ఇది. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు యోర్దాను నేను ఒంటరిగా దాటిపోతాను, ఇది నా వరకు, ఇది నా విషయం అని చెప్పి. లేదు. నువ్వు ఎంతగా దేవుని ప్రజలతో కలిసి వస్తావో, నువ్వు ఎంతగా దేవుని ప్రజల యొక్క అనుభవంలో ఉంటావో అంతగా నువ్వు అంత త్వరగా యోర్దాను యొక్క దాటినటువంటి అనుభవంలోనికి వస్తావు. నీకు తెలియదు కూడా తెలియదు. నీకు అరే నేను యోర్దాను దాటేశానే అనిపిస్తుంది నీకు. యోర్దాను వెనకుందే ఇప్పుడు అనిపిస్తది. 5వది లక్షణం. ఏం లక్షణం అంట? ఫెయిత్ దట్ లుక్స్ టు ద సావరెంటీ ఆఫ్ గాడ్. ఎలాంటి విశ్వాసం అంటే చూడండి ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారమును గుర్తించి దాన్ని గమనించి దాని మీద ధ్యాస ఉంచేటువంటి ఆ యొక్క విశ్వాసం ఇది. ఆమె పదజాలం వినండి. లార్డ్ హీఈస్ గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆమె ఆ యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ పరలోకమును భూమిలో ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్పి గుర్తిస్తా ఉంటాయి కదా. ఆ రోజు ముందుకెళ్ళిపోదాం. ఆ రోజు ఏంటంటే ఫెయిత్ బేస్డ్ ఆన్ అ కవెనెంట్. ఇది ఇది ఎలాంటి విశ్వాసం అంటే ఇది నిబంధన మీద ఆధారపడినటువంటి విశ్వాసము. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. రాహాబు ఉంది. రాహాబు అవేగు వారిని జాగ్రత్త చేసింది, వారిని దాపెట్టింది, తర్వాత వారితో మాట్లాడింది, మాట చేసుకుంది, వాళ్ళు మాట ఇచ్చారు కదా. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆమె ఒక మాట అంటది చూడండి, గివ్ మీ అ షూర్ టోకన్ అంటది. గివ్ మీ అ షూర్ టోకన్. 12వ వచనము చదువుతారమ్మా. 2వ అధ్యాయము 12వ వచనం. పడుకుని పోయినారా ఏంది? సరే. నిజమైన ఆనవాలు, ట్రూ టోకన్. ఏం ఆనవాలంట? నిజమైన ఆనవాలు, ట్రూ టోకన్. ట్రూ టోకన్. మీరు ఆ టోకన్ అనేటువంటి మాట ఇంగ్లీష్ కేజేవిలో అది ఎక్కడ మొదటిసారి వచ్చిందని అవన్నీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ సైన్ ఆఫ్ ష్యూరిటీ, అ సైన్ ఆఫ్ కవెనెంట్. ట్రూ టోకన్. ట్రూ టోకన్. ఏమిచ్చారు వాళ్ళు టోకన్? మనకు తెలుసు. ఏమిచ్చారంట? ఆ ఎర్ర నూలు, ఆ ఎర్ర తాడు. ఏ తాడుతో అయితే వారు దిగి వెళ్ళారో ఆ ఎర్ర తాడు. ఆ ఎర్ర తాడు దేని గురించి జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. భయంకరమైనటువంటి నాశనమయ్యేటువంటి ఆ పురములో నుండి మనల్ని తప్పించగలిగినటువంటి ఆ తాడు చెప్పండి? ఆ యేసు క్రీస్తు ప్రభు రక్త ధారలే కదా, ఆ రక్తమే కదా. కరెక్ట్. ఇట్ ఈస్ అ ఫెయిత్ బేస్డ్ ఆన్ కవెనెంట్. దీని గురించి ఇంత ముందు ఒకసారి మనం ప్రస్తావించుకున్నాం. ఏంటంటే అంటే దేవుడు వాగ్దానం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తే అవునంటే అవును, కాదంటే కాదు. కానీ వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు? మనం బలహీనము గనుక, మనకు నమ్మడానికి మనకు వీలు పడదు కాదు, సఖ్యం కాదు గనుక ఆయన ఏం చేస్తాడు? మనల్ని ధైర్యపరచడానికి, మనం బలపరచడానికి ఏం చేస్తాడు? మనకు వాగ్దానం అనేటువంటిది చేస్తాడు, మనకు నిబంధన చేస్తాడు కదండి. అలాగే 7వది చూడండి. 7వది మీరు గమనిస్తే ఎక్కడ కూడా రాహాబు తన గురించి మాట్లాడదు ఇక్కడ. మీరు గమనిస్తున్నారా? రాహాబు ప్రాముఖ్యంగా తన గురించి మాట్లాడదు. 13వ వచనము చదువుతారా? తండ్రి ఇంటి విషయం అని చెప్పి ఆల్రెడీ 12వ వచనం చెప్పింది. తర్వాత చదవమా. హ్మ్. 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 చదవమా ఇంకా 14. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము.
యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమండ్రి. ఆ! సరిగా ఇక్కడ ఎంత తేటగా కనపడతా ఉంది మనకు. ఏంటి ఆమె చూడండి, మీరు అర్థమైతుందా ఆమె విశ్వాసం దేని గురించి? ఆమె విశ్వాసం దేని గురించి ఉంది చెప్పండి? హ్మ్. ఆమె విశ్వాసము ఆహ్, ఆహ్, ఆమె గురించా? ఆమె వరకా? లేదు. ఆమె విశ్వాసం అంతా గూడా దేని గురించి, ఎవరి కోసం అంటే, తనతో ఉన్నటువంటి వారి కోసం. కదా! తనతో ఉన్నటువంటి వారి కోసం. తనతో ఉన్నటువంటి వారి కోసం. కనుక ఇది విజయవంతమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించేటువంటి విశ్వాసం యొక్క గుణలక్షణాలివి. మనం కన్‌ఫ్యూజ్ గావద్దు. మనం చూడాలి నెరేటివ్ ఎక్కడుంది? ఎక్కడి వరకొచ్చేసాము? అబ్రాహాము కథ నుంచి తీసుకొని మనం దాటుకుంటూ ఎక్కడికొచ్చేసాం ఇప్పుడు? ఇదొక కొత్త మెట్టిది. విజయవంతమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించేటువంటి మెట్టు. ఇక్కడ మరల విశ్వాసం గురించి చెప్తా ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి ఒక సహోదరి కనిపిస్తుంది ఇక్కడ మనకు, రాహాబు. ఏంది ఈమెది అంటే, ఈమె పరిస్థితి మనం చూసాం. 7 సంగతులు చూస్తూ వచ్చాం. అలాంటి విశ్వాసం, అలాంటి సంగతులు, అలాంటి విషయం కదా! ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసంలో వాస్తవంగా ఆమెదేం లేదు. అంతదేముంది చెప్పండి? అంతా దేవుని వాక్యం ఉంది. దేవుడు చేసినటువంటి సంగతుల మీద ధ్యానం ఉంది. దేవుడు తన ప్రజల విషయమే చేస్తున్నటువంటి జాగ్రత్త ఉంది. దేవుని యొక్క ఏముంది చెప్పండి? యొక్క సార్వభౌమ అధికారం ఉంది. ఇతరుల విషయమై తనకున్నటువంటి పట్టింపు ఉంది. ఇదంతా కలిపి దేని మీద ఆధారపడిందంట? నిజమైనటువంటి ట్రూ టోకెన్, నిజమైనటువంటి ఆనవాళ్ళ మీద ఆధారపడిందంట. ఇది ఏదన్నా మనదని చెప్పుకోవడానికి ఉందా చెప్పండి? అందుకే ఆమె పేరేంటి చెప్పండి? వేశ్య అయినటువంటి రాహాబు. ఆమెదంతా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆమె దగ్గర. ఆమె శ్వాసం అంతా కూడా దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని ప్రజలు, దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దాని మీద ఆధారపడింది. మనం ఎన్నో సార్లు విశ్వాసం అనేటువంటిది మన వైపుది, నా వైపుది, నేనేం చేయాలా, నేనెట్లా, నాదేంటి, నేనది చేస్తున్నాను, ఇది చేస్తున్నానా అని మనము ఆలోచన మనం చేస్తూ ఉంటాం. కానీ ఎంతో నష్టంతో కూడినటువంటి విషయం అది. మీకు ఒక లాస్ట్ లో ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు వచ్చే వారం వచ్చినప్పుడు మీరు పరమగీతాలు చదివిరండి. ఏం చదివొస్తారు? పరమగీతం చదివొస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే, వచ్చే వారము మనము యేసు ప్రభుతో పాటు మన ఐక్యపరచబడినటువంటి, మనం ఎంతగా ఆయనతో ఐక్యపరచబడ్డామో దాని గురించి మనము ధ్యానిస్తాం కదా! ఇంకా మధ్యలో గూడా ఉన్నాయి, అవి గూడా చూస్తాము. కానీ దీన్ని ప్రాముఖ్యంగా ధ్యానిస్తాం మనం. ఎలాగ ఆయనతో పాటు మనము జత చేయబడ్డామని చెప్పేటువంటి సంగతి కదా! ఎలాగ ఆయనతో పాటు మనం ఒకటిగా చేయబడ్డాం అనేటువంటి సంగతి. ఇది ఏ సందర్భంలో గుర్తు చేస్తున్నాం గుర్తుంది కదండీ! ఆ యొక్క 12 రాళ్లను వారు తీసుకొని ఒడ్డు దగ్గర పెట్టారు. ఒడ్డు నుంచి 12 రాళ్ళు తీసుకొని వెళ్లి నది మధ్యన పెట్టారు కదా! అంటే ఆయనతో పాటు మనము బయటికొచ్చాము. ఆయనతో పాటు కూడా మనము చనిపోయినటువంటి సంగతి. ఆయనలో మనం దాచి ఉన్నాము. మనలో ఆయన ఉన్నాడు. మనం ఆయనలో ఉన్నాము. అంటే ఆయన లెక్కలో ఆయన ఆయన ఏ లెక్కలైతే ఉన్నాడో ఆయన లిస్ట్ ఒకటుంది. మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభుది ఒక లిస్ట్ ఉంది. అంటే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో యేసు ప్రభు ఉన్నాడు. దేవునిది ఒక లిస్ట్ ఉంది. దాంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఆ లిస్ట్‌లో ఆయన వెనక మనం యాడ్ అయినాం ఆయనలో. ఓకే. అదే గాకుండా మనం ఉండేటువంటి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో మన పేరును కొట్టి ఆయన పేరు యాడ్ చేశారు. మీకు ఆ మాట అర్థమవుతుందా? ఆయన ఉన్నటువంటి లిస్ట్‌లో మనం యాడ్ అయినాము. మనం ఉన్నటువంటి లిస్ట్‌లో మనకు బదులుగా ఆయన యాడ్ అయినాడు. గనక ఏడంతలుగా ఆయనతో ఒకటైనాం మనము. ఇటర్నల్ యూనియన్. నిత్యత్వం అంతటితో అప్పటి నుంచి మనము జత చేయబడ్డాము. ఇది మన మానవ జ్ఞానముకు, వివరణకు మరి అతీతమైనటువంటి సంగతి. ఇటర్నల్ యూనియన్. రెండోది క్రియేషనల్ ఆర్ రేషియల్ యూనియన్. లేదంటే ఒక కొత్త సృష్టిగా, ఒక కొత్త ఆహ్, ఒక కొత్త రేస్, ఒక కొత్త జాతిగా మనము చేయబడ్డాము. అంత మాత్రం కాదు. మ్యారిటల్ యూనియన్ అనగా ఏంటి చెప్పండి ఇది? భార్యాభర్తలుగా, లేదంటే వైవాహికమైనటువంటి ఐక్యతలోనికి ఆయనతో పాటు మనం తీసుకురాబడ్డాం. ఆ తర్వాత నాలుగోది వొకేషనల్ యూనియన్. వొకేషనల్ అంటే వొకేషనల్ కోర్సెస్ అంటే పనికి సంబంధించినటువంటి. అంటే ఆయన చేస్తున్నటువంటి పనిలో మనం ఆయనతో పాటు జత చేయబడ్డాం. దాని తర్వాత ఐదోది ఏముంది చెప్పండి? ఫంక్షనల్ యూనియన్. అనగా అంటే జీవమును బట్టి, లేదంటే ఆయనతో పాటు మనకు అనుసంధానమైనటువంటి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దానిని బట్టి ఆ విధిగా చూస్తే, మీరు పదాలు ఏం పట్టించుకోకండి. పదాలు కాదు. పదాల కింద ఉన్నటువంటి అర్థము, తాత్పర్యం ఏంటి? దానిలో మనము
ఐక్యపరచబడ్డాము. ఆరోది ఏమని రాయబడింది? ఆ జీవము సంబంధించినటువంటి జీవములో ఆయనతో పాటు ఆర్గానిక్ యూనియన్, వైటల్ యూనియన్, వైటాలిటీ ఒకటి చేయబడ్డాం. ఏడోది ఏమని చెప్పండి? కాన్సమేటెడ్ యూనియన్. ఒక రోజు రాబోతుంది ఆయనలో మనం విలీనం అయిపోతాం. అసలు అది ఎట్లుంటారో మనకు తెలియదు. కాన్సమేటెడ్ యూనియన్ కదా. అయితే ఇది మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఒక గ్రంథం ఉంది. యేసు ప్రభుతో పాటు ఐక్యపరచబడినటువంటి అనుభవం చెప్పడానికి ఒక గ్రంథం ఉంది బైబిల్లో. అది ఏంటంటే పరమ గీతాలు. మీకు టూకీగా 3 వచనాలు చెప్తాను, రాసుకోండి. పరమగీతము 2వ అధ్యాయము 16వ వచనం. తెలుగులో చదువుతారమ్మా? పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ను, పద్మములున్న చోట చాలు, అతడు. గమనించాలా ఏంటి సీక్వెన్స్? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మొదట ఎవరు అంటే ఆమె సంగతి మొదట చెప్తుంది. మై బిలవెడ్ ఇస్ మైన్ అండ్ ఐఎమ్ హిజ్. ఇది మొదటి స్టేజ్ ఉంటది క్రైస్తవ జీవితంలో. రెండో స్టేజ్ 6వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. ఇప్పుడు ఏమైంది? ఆర్డర్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏమైంది? నేను నా ప్రియుని దానను, ఆయన నావాడు అన్నట్టుగా చెప్పబడింది. ఇది రెండో స్టేజ్. మూడో స్టేజ్, అసలైనటువంటి స్టేజ్, రావాల్సినటువంటి స్టేజ్ 7వ అధ్యాయం 10వ వచనం పరమగీతాలు. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. ఏమైంది? ఇంకా ఆ మాట పోయింది చూడు. అసలు ఆ మాట కంప్లీట్ గా పోయింది. ఏంటి? ఆయన నావాడు అనేటువంటిది ఒకటి ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంకా పోయింది. అది పరమగీతాలు అంతటి పవిత్రమైనటువంటి గ్రంథము మరొకటి లేదు. అయితే మనుషులుగా మనకున్నటువంటి కురుచైనటువంటి విధానము, సంగతుల్లో మనం దాన్ని చదివినప్పుడు కొంత మనకు అభ్యంతరం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పాత సంగతులు ఇవన్నీ మానవ ఆలోచనలు. మనకు వాస్తవంగా ఇట్ టాక్స్ అబౌట్ అన్ ఇంటెన్స్, ఎంతో సన్నిహితమైనటువంటి దేవునికి భక్తునికి, దేవునికి సంఘముకు, దేవునికి తన ప్రజలకు సన్నిహితమైనటువంటి ఆ ఐక్యతను సూచించేటువంటి ఐకైక గ్రంథము బైబిల్లో ఉన్నది అంటే అదేంటి చెప్పండి? పరమగీతము కదా. ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి? పాట కదా. ద గ్రేటెస్ట్ రిలేషన్షిప్ ఏంటి చెప్పండి? హస్బెండ్ అండ్ వైఫ్ కదా, అవునా? అండ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి? లవ్. దేవుడు ఏం చేశాడు? మూడింటిని ఒక గ్రంథంలో కలిపినాడు. ఏమైపోయింది? అది పరమగీతం అయిపోయింది. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంట. కనుక యేసు ప్రభుతో ఐక్యపరచబడి మనం ఆయనతో ఐక్యపరచబడ్డాం అనేటువంటి ఈ యొక్క సంగతి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదో మనం దీన్ని ఏదో ఫిలాసఫీ లాగా, ఏదో టెక్నిక్ లాగా, ఏదో సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసినట్లాగా కాదండి. ఇదేంటి చెప్పండి? ఇది పరమగీతం. ఇది ఒక 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 దివ్యమైనటువంటి, ఒక చక్కటి దేవునితో ప్రేమ అభినవ విధానములో మనము కొనసాగి దాంట్లో ఎదిగేటువంటి అనుభవం ఇది ఖచ్చితంగా ఇట్లా గీతలు గీసి ఇక్కడతో ఇక్కడది, ఇక్కడతో ఇది అని చెప్పడానికి కాదండి. అయితే మనం జాగ్రత్తగా చదువుకుంటా వెళ్తే మనకు కొంత కనిపిస్తది. కొంత మార్పు అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తది. కొంత కలిసినట్టుగానే ఉంటది. కానీ కొంత మార్పు అనేటువంటిది కనిపించినట్టుగా ఉంటది. దీనికంటే మించి ఇంకా సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. కాబట్టి మీరు చదివిరండి. వచ్చే వారం ప్రభు అనుమతిస్తే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం ఐక్యపరచబడినటువంటి ద యూనియన్ విత్ క్రైస్ట్, అద్భుతమైనటువంటి సంగతిని గురించి మనం కొంత ఆలోచించడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువును బట్టి మరోసారి ఎదుట సాగిల పడతా ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. ప్రభా, నీ వాక్యమును బట్టి నేను పూజిస్తా ఉన్నాం, నేను స్తుతిస్తా ఉన్నాం. జీవము కలిగినటువంటి నీ మాటలను బట్టి స్తోత్రములు. ప్రభా, మాకు మీరు నేర్పించినటువంటి వాక్యం మా హృదయంలో భద్రం చేయండి. ప్రభా, ఏదో తత్వజ్ఞానం లాగా, ఏదో అంతటి దూరంలో ఏదో చూసి నిన్నేదో పొగడాల్సినటువంటి విషయంగా, ఏదో అంతటి మరి మరి కృచైనటువంటి విధానంలో కాకుండా మా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రభా, నీ మరణ భూస్థాపన పునరుత్థానము, ఆ 3 దినముల యొక్క అనుభవము ప్రభా మేము అనుభవించడం మాకు నేర్పించండి. పరలోకము కంటే ముందే ఇక్కడే భూమి మీద ఇక్కడ ఈ సమృద్ధమైనటువంటి జీవితము ప్రభా, పరలోక రాజ్యము దిగిరావడము మేము చూడగలుగుటకు సహాయం చేయండి.
ఆ వచ్చేటువంటి 1000 ఏండ్ల పరిపాలనలోనికి మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచండి. ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా ఈ దినమున మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి ప్రభా స్వాస్థ్యమును గురించి ప్రత్యేకముగా అందులో ప్రవేశించడానికి ఎలాంటి మరి ఆ యొక్క జ్ఞానము మరి ప్రత్యక్షత యొక్క ఆత్మ మాకు అవసరమో ప్రభా అది మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దయగల తండ్రి ఎంత మాత్రమే కాదు, తిరిగి ఎలాంటి విశ్వాసం మాకు అవసరం మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. రాహాబు విశ్వాసం గురించి మాకు మీరు చూపిస్తూ వచ్చారు. దయగల తండ్రి ఇదేదో వ్యక్తిగతమైనటువంటి రక్షణకు సంబంధించిన విశ్వాసము మాత్రమే కాకుండా దేవుని ప్రజలతో ఐక్యపరచుకొని దేవుని ప్రజల మీద, మా చుట్టూ ఉన్నటువంటి వారి మీద, వారి విషయమై మాకున్నటువంటి పట్టింపు, వీటన్నిటిని బట్టి మేము కూడా ప్రభా దాటి రావడానికి ఆ యోర్దాను దాటి వెళ్ళేటువంటి ఆ యొక్క విశ్వాసమును ఎంతో అద్భుతమైన రీతిగా మాకు చూపించే రాహాబును మీరు గ్రంథస్థం చేసినందుని బట్టి స్తోత్రములు తండ్రి. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు మేము ఐక్యపరచబడ్డాము ప్రభా. ఆయన జాబితాలోనికి మేము తీసుకురాబడ్డాము. మా జాబితాలోనికి ఆయన కూడా వచ్చాడు ప్రభా. ఆయనలో మేము ఉన్నాము, మాలో ఆయన ఉన్నాడు ప్రభా. అయితే ప్రభా అది ఇదేదో మరి ఇది ఎట్లా మేము గ్రహించాలనేటువంటిది గ్రహించడానికని మీరు చక్కటి ఒక గ్రంథం ఇచ్చారు బైబిల్లో. అదే పరమ గీతము. గీతములో అన్నిటికంటే ప్రభా పరాకాష్ఠ గీతమైనటువంటి గీతము ప్రభా. ప్రతి మానవ సంబంధములన్నిటికంటే పరాకాష్ఠ విధానమైనటువంటి వైభావికమైనటువంటి ప్రభా ఆ యొక్క సంబంధము ప్రభా. గుణ లక్షణాలన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రేమ యొక్క గుణ లక్షణము. వీటన్నిటిని గ్రంథస్థం చేసి క్రమేణంగా ప్రభా మరి నేను నా ప్రియుని దానును, మరి నా యందు ఆయన బద్ధుడై ఉన్నాడు అని ప్రభా ఆ యొక్క గమనిక మట్టుకు మేము రాగలటకు సహాయం చేయండి ప్రభా. మానవ బలహీనతలతో కూడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేయండి. మా ధ్యాస యేసు ప్రభు వైపు మళ్లించమని, ప్రతి అక్కర తీర్చమని, ప్రతి శోధన, ప్రతి సమస్య పైన అత్యధికమైన మహత్తరమైనటువంటి నీ యొక్క పునరుత్థాన విజయమును మాకు అనుగ్రహించమని, నిష్పాను దేవుని బిడ్డలను, సేవకులను పరిచర్య ప్రయాసమును జ్ఞాపకం చేసుకున్నట్టు చేరొచ్చిన వారిని బట్టి స్తోత్రములు. వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదము యేసు ప్రభు యొక్క సమృద్ధిని అనుగ్రహించమని మా తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ దినము మాకు ఇచ్చిన వాక్యం వందనాలు సమర్పిస్తూ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి అనుదయం లేచి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడే నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.